హలో అండి అందరికీ. వీడియోలో ఒక మంచి బ్యూటీ హ్యాక్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆయిల్ అనేది చాలామందికి తెలుసు కదా. ఈ ఆయిల్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ ఆయిల్తో కొన్ని మేకప్ టిప్స్ కూడా ఉన్నాయండి. అండ్ మనకి లేడీస్కి చాలా యూజెస్ అయితే కూడా ఉన్నాయండి. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మేకప్ టిప్ అనేది చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఫౌండేషన్ అనేది నేను నార్మల్గా యూజ్ చేసేది లాక్మీ ఫౌండేషన్ అండి. ఇది కొంచెం వచ్చేసి హ్యాండ్ పైన ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ ఈ చీక్ వైపు నేను వచ్చేసి ఇక్కడ కొన్ని చిన్న డాట్స్ లాగా ఇటువైపు నేను బేబీ ఆయిల్ అనేది వేసుకోకుండా నార్మల్గానే నేను ఇక్కడ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, కొంతమందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అది కొంచెం ప్యాచెస్ లాగా అయితే కనిపిస్తుందండి మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం ఒక డ్రాప్ వచ్చేసి బేబీ ఆయిల్ అనేది వేసుకోండి. బేబీ ఆయిల్లో ఎక్కువగా విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ బాదం ఆయిల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక డ్రాప్ అనేది వేసుకొని మొత్తం అనేది బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ చీక్ వైపు నేను మొత్తం ఈ విధంగా ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, నాకు ఫేస్ ఈ చీక్ మీద వచ్చేసి మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ అయిపోయింది. ప్యాచెస్ లాగా అయితే నాకు అనిపించలేదండి. చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ నాకు కొంచెం డ్రైగా అయితే అనిపించిందండి. ఇది ఒక మంచి హ్యాక్ లాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అనేది తయారు చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అనేది మన ఇంట్లో లేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను అలోవెరా జెల్ అనేది 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ అనేది తీసుకున్నానండి. ఈ విధంగా 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక 2-3 డ్రాప్స్ వరకు బేబీ ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 3-4 డ్రాప్స్ వరకు బేబీ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసి రోజ్ వాటర్ అనేది వేసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే రోజ్ వాటర్ అనేది ఏదైనా పర్లేదు. ఆ రోజ్ వాటర్ అనేది ఒక 1/2 స్పూన్ వరకు రోజ్ వాటర్ అనేది వేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మనం అలోవెరా జెల్లో ఈ బేబీ ఆయిల్ అండ్ రోజ్ వాటర్ అనేది మిక్స్ చేసేసుకుంటే చూడండి, మనకు ఒక వైట్గా క్రీమీ టెక్స్చర్ అయితే కనిపిస్తుందండి. ఇది మనకు మంచిగా మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. చూడండి, నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. నా హ్యాండ్ వచ్చేసి క్లీన్గా ఉంది కదా. ఇప్పుడు నేను కొంచెం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నానండి. చూడండి, మనం బయట కొంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అయితే ఉంటుందండి. మనకు స్కిన్ డ్రైగా ఉన్న చూడండి, ఈవెన్గా వచ్చేసి హ్యాండ్ వచ్చేసి చాలా షైనీగా గ్లాసీగా కూడా కనిపిస్తుంది. ఇది మనం ఫేస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్ అనేది చాలా గ్లాసీ స్కిన్గా కనిపిస్తుందండి. చాలా గ్లోయిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక టిప్ అనేది చూపిస్తున్నాను. ఇది లిప్స్ పైన మనం లిప్స్టిక్ అనేది యూస్ చేస్తామండి. చాలామందికి ఏంటి అంటే లిప్స్టిక్ అనేది వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటి అంటే చూడండి, ఇలాంటి చిన్నవి కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా. కాటన్ ప్యాడ్స్ మీద కొంచెం ఒక 2 డ్రాప్స్ అనేది బేబీ ఆయిల్ అనేది వేసేసుకొని ఈజీగా అయితే క్లియర్ చేసేసుకోవచ్చండి. లేకపోతే కాటన్ మీద అయినా వేసేసుకొని ఆయిల్ అనేది క్లియర్గా అయితే లిప్స్టిక్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ మీద కాజల్ అండ్ ఐలైనర్ అయితే ఉందండి. అది కూడా ఈజీగా అయితే క్లియర్ చేసేసుకున్నాను. చాలామందికి ఏంటంటే వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తారు కాబట్టి తొందరగా అయితే పోదండి వాటర్తో క్లీన్ చేస్తే. ఈ విధంగా మనం బేబీ ఆయిల్ యూజ్ చేసుకొని మనం క్లియర్ చేసేసుకోవచ్చు మేకప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను చీక్స్ దగ్గర చాలామందికి ఏంటంటే డ్రైగా ప్యాచెస్ లాగా అలా ఉంటుందండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం షైనీగా కనిపించాలి అంటే కొంచెం ఇక్కడ చీక్స్ దగ్గర అండ్ నోస్ దగ్గర ఇక్కడ చిన్ దగ్గర ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా గ్లాసీగా అయితే కనిపిస్తుందండి. ఇలా బేబీ ఆయిల్ అనేది మనం మేకప్ టిప్స్లో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.